అమర యోధుడు గురు ద్రోణాచార్యుల కుమారుడు అశ్వత్థామ హిందూ పురాణాలలోని 7 చిరంజీవి అమరజీవులు లో ఒకడని నమ్ముతారు. జననం మరియు శిక్షణ. అతను తన నుదిటిపై ఒక రత్నంతో జన్మించాడు. అది అతనికి అన్ని జీవులపై శక్తిని ఇచ్చింది. అశ్వత్థామ తన తండ్రి వద్ద యుద్ధ విద్యలో శిక్షణ పొందాడు. మహాభారతంలో పాత్ర. అశ్వత్థామ కౌరవుల కోసం పోరాడుతున్న కురుక్షేత్ర యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. భవిష్యత్ అవతారం. ప్రస్తుత కలియుగం ముగింపులో కనిపించే విష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారం కల్కి అని ప్రవచించబడింది. ఉద్దేశ్యం: ప్రపంచాన్ని అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి కల్కి వస్తాడు. స్వరూపం. అతను తరచుగా తన చేతిలో మండుతున్న కత్తితో తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ చిత్రీకరించబడ్డాడు. జన్మస్థలం. కాలజ్ఞానం ప్రకారం కల్కి సంభాల గ్రామంలో జన్మించాడు. దర్శన సమయం. కలియుగం చివరిలో కల్కి ప్రత్యక్షమవుతాడని అంచనా వేయబడి. జననం మరియు మూలాలు. కర్ణుడు పాండుతో వివాహానికి ముందు కుంతి మరియు సూర్యదేవుడు సూర్యుడికి జన్మించాడు. అతన్ని పెద్ద పాండవుడిగా చేశాడు. దత్తత. అతన్ని అధిరథుడు మరియు అతని భార్య రాధ అనే రథసారథి దత్తత తీసుకుని పెంచారు. అందుకే అతన్ని రాధేయ అని కూడా పిలుస్తారు. సాటిలేని విలుకాడు. కర్ణుడు అర్జునుడికి ప్రత్యర్థిగా అతని కాలంలోని గొప్ప విలుకాడులలో ఒకడు. కవచం మరియు చెవిపోగులు. అతను సహజ కవచ మరియు చెవిపోగులు కుండల తో జన్మించాడు. ఇది అతన్ని అజేయంగా మార్చింది. ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం.